పరమగీతములు 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏం తెంచుమో, దక్షిణ వాయువు ఏం చేయుమో నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములో వ్యాపింప చేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనం ఏం చేయును గాక, తనకిష్టమైన ఫలంలో అతడు భుజించును గాక. ఇక్కడ చక్కగా రాయబడి ఉందండి. ఇక్కడ ఉత్తర వాయువు దక్షిణ వాయువు ఏం చేయండి, వీసండి అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు గాలిని విసరజేస్తాడు. ఉన్నారండి? ఏం చేస్తాడండి? గాలిని విసరజేస్తాడు. గాలి అంటే ఏం చూపిస్తుందంటే శ్రమలను చూపిస్తూ ఉంది. దేవుడు కొన్నిసార్లు మనకి ఏం చేస్తాడు, శ్రమలను అంటే నిందలు, అవమానము, ఇంకా రకరకాల పరిస్థితిని మన మీద అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకు అనుమతిస్తూ ఉంటాడంటే మనలో ఉన్న పరిమళ వాసన అంట ఏం చేయడానికి, వ్యాపింప చేయడానికి. మంచిగా ఉన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనము మంచిగా ప్రార్థన చేసుకుంటాం, ఎంతో ప్రేమగా అందరితో పలకరిస్తాం, అందరితో ప్రేమతో ఉంటాం, అన్ని పనులు చేస్తాం. చూడడానికి మనల్ని ఏమంటారంటే అబ్బా మంచి పిల్లలండి అనుకుంటారు. మంచి గుణం, మంచిగా ఉంది, మంచిదిగా ప్రేమ ద్వారా. అయితే ఈ గుణము ఆ ఉద్యానవనంలో మాత్రం ఉండడం కాదు. ఇక్కడ ఉద్యానవనము దేవుని సంఘాన్ని చూపిస్తుంది. ప్రియమైన పిల్ల, ఆ ఉద్యానవనంలో ఉండడం కాదు, నీ యొక్క సువాసన, నీ గుణాలు, క్రీస్తు స్వభావము, లేక నీలో ఉన్న క్రీస్తు. నాకు చెప్తున్నాం కదా, నా ప్రియుడు నా యొక్క ఎక్కడున్నాడు, నా ప్రియుడు నా రొమ్మునున్న గోప్రసమంతా సువాసన గలవాడని మనం చెప్పుకున్నాం కదా. నా ప్రియుడిలాగా, నా యేసై లాంటి మనసు నాలో ఉంది, నేను యేసై బిడ్డను, యేసై మనసు నాలో ఉంది అని నీవు యేసై స్వభావం కలిగి జీవిస్తా ఉన్నావు. మంచిదే, సంతోషం. ఇది కేవలం ఉద్యానవనం లోపటే ఉండడం కాదు, కేవలం నీ ఇంటిలోనో లేదంటే సంఘంలోనో లేదంటే నువ్వు నీకు అనుకూలమైనటువంటి ప్రజల మధ్యలో ఉండడం కాదండి. ఈ యొక్క సువాసన వ్యాపింపజేయాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద కొన్ని నిందలో, అవమానాలు, బాధలో, ప్రతికూల పరిస్థితి తీసుకొస్తాయి. గాలి కొడుతుంది పెట్టారండి. అప్పుడు కూడా గుణాలు ఏం కావాలి, కనబడాలి. చాలా మంది ఎలా ఉంటామంటే టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉంటాం. తెలుసు కదా మీకు అందరికి? ఎంతమంది తెలుసు టచ్ మీ నాట్ ప్లాంట్? తెలుసు మీకు అందరికి? మంచిగా ఉంటుంది, కలకల కలకల ఉంటుంది, బాగానే మంచి పూలు కూడా చాలా ఉంది. ఒకసారి నేను బెంగళూరులో వస్తున్నప్పుడు దానికన్నా విత్తనాలు తీసుకొచ్చాను, కానీ అది ఏమైందో మళ్ళీ దొరకలేదు నాకు. మంచిగా పుష్పాలు కూడా చాలా బాగుంటుంది, కానీ దగ్గరికి ఇలా ముట్టుకున్నాం అనుకోండి, ఇలా ముడుచుకోబోద్ది. చాలా మంది విశ్వాసులు, చాలా మంది యొక్క ఆత్మీయులు అనుకున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు, మంచి సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో అబ్బాబా పట్టుకోలేము, ఉప్పెంగిపోతా ఉంటారు. కానీ ఎవరన్నా ఏమని అన్నారు అనుకోండి, అంతే, ముఖం మాడిపోతుంది, మనసు మారిపోద్ది, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదండి. చాలా మంది జీవితాలు అలాగుంటుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉత్తర వాయువా, ఇక్కడ మన ఉత్తర వాయువు ఏం తెచ్చుమో, దక్షిణ వాయువు ఏం తెంచుమో నా ఉద్యానవనం మీద వీసుడే. ఎవడో ఉన్నాడు, నా ఉద్యానవనం మీద వీసు. ఏదో సంఘంలోనే వీచేటట్టు చేస్తున్నాడు. అవును, కొన్నిసార్లు సంఘాలు ప్రేమ మనం వీసినట్టు చేస్తాడు. మనకు వ్యతిరేకమైన మాటలు ఎదురవుతాయి, మనకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు ఎదురైతే ఎన్నెన్నో మనకు ఎదురవుతుంటుంది. ఆ సమయంలో కూడా నీ ప్రేమను, నీ సహనాన్ని, నీ త్యాగాన్ని, నీ క్షమాపణను ఏం చేయాలి? నువ్వు
ఏం చేయాలి? వ్యాపింప చేసుకోవాలండి. ఇది నీ మేలు కోరి జరుగుతున్న కార్యమే తప్ప వీడి కొరకు కాదు. నిన్ను వ్యాపింప చేయాలని దేవుని ఉద్దేశము. అర్థమవుతుంది? వ్యాపింప చేయాలని దేవుని ఉద్దేశం అండి. మీరు అప్పుడప్పుడు నడుచుకుంటా పోతూ ఉంటే కొన్ని కొన్ని వీధిలో కొంటే వెళ్తున్నప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఇక మొగలి పువ్వు కదా, నైట్ ప్యూన్ అంటారు కదా ఇంగ్లీష్ లో. అది గాలి ఎటు వస్తే అటు వెళ్తుంటది. గాలి వీసకపోతే ఆ పరిమళము రాదండి. అలాగే నీ యొక్క మంచి గుణ లక్షణాలు వ్యాపింప చేయటానికి దేవుడు నీలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కలగజేస్తాడు. ఆ టైంలో ఏం చేయాలి? నీ పరిమళ వాసన ఏం చేయాలి? వెదజల్లాలి. ఈ పరిమళ తైలం అనేటువంటిది అది మనం మంచిగా పూసుకున్నా, అర్థమైందండి? జాగ్రత్తగా మన చేతిలో తీసుకొని మనం పూసుకున్నా, అలాగే ఆ యొక్క తైల బాటిల్ తీసుకొని నేలకి బద్దలు కొట్టినా, నువ్వు ఏ రకంగా దాన్ని పూసుకున్నా, కోపంతో పూసుకున్నా, పగతో పూసుకున్నా, అదే సువాసన వస్తుంది తప్ప ఆ సువాసనలో మార్పు ఉండదు. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఆ సువాసన ఉండాలనే దేవుని ఉద్దేశము. నువ్వు నిజంగా ప్రభువుని నీ ప్రియుడిగా నువ్వు చేసుకున్నటువంటి వ్యక్తివైతే నువ్వు ధైర్యంగా అనగలగాలి. ఏమని తెలుసా? 13వ వచనం చెప్పినట్టుగా 1:13 చెప్పినట్టుగా, నా ప్రియుడు నా రొమ్మునందు ఉండు గోపురసమంతా సువాసన గలవాడు అని చెప్పగలగాలి. అలా తమ యొక్క రొమ్మున ఎవరైతే సువాసన పెట్టుకుంటారో, ఆ సువాసన కలిగిన వారుగా ఉంటారో ప్రియులారా, వారి మీదికి గాలి విసిరినప్పుడు అది ఉత్తరమైన గాలి నుంచి, ఉత్తరం సైడ్ నుంచి రావచ్చు, దక్షిణ దగ్గర నుంచి రావచ్చు. కొన్నిసార్లు మనం అంటాం కదా, వాళ్ళంటే ఊకుంటాను కానీ వీళ్ళంటే ఊకోనండి అంటారు. వాళ్ళు చెప్తే వింటాం కానీ వీళ్ళు చెప్తే వినమని అంటారు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఎవరు చెప్పినా, ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, ఎవరు అవమానపరిచినా కూడా నీ యొక్క రొమ్మున గోపురస వాసన ఉన్నట్లయితే ఆ వాసన ఏమో వ్యాపింపబడుతుంది. ఈ రీతిగా ఆ యొక్క దాన్ని వ్యాపింప చేసే రీతిగా ఉండాలండి. దేవుడు అంటున్నాడు, వ్యాపింప చేయటానికే ఏం చేస్తున్నాడంట? ఉత్తర వాయువును దక్షిణ వాయువును ఏం చేస్తున్నాడు? వీయమని చెప్తున్నాడు. దేవుడు అనుమతిస్తాడండి. దేవుడు అనుమతిస్తాడు. దాన్ని గ్రహించి నువ్వేం చేయాలి? నీ సువాసన వ్యాపింపచ్చే నీ గుణ లక్షణాలను మార్పు లేకుండా ఆ యొక్క పరిమళ తైలం లాగా నీ యొక్క నిధి కూడా కావాలి. అన్ని విధాలుగా అన్ని టైంలో ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ సువాసన వ్యాపింప చేసిన బిడ్డగా ఉంటేనే వసూసలో ఏంటంటే యొక్క దేవుని బిడ్డ. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వస్త్రం అంతా కూడా మనం చదువుకున్నట్టు రీతిగా ప్రియమైన బిడ్డలారా, గోపురస వాసన మనం చూస్తున్నాం, పరిమళ వాసన మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, రేపు మనం అందరం ఆయన ముందు నిలబడాలంటే దేవుని సంఘమైన మనం కూడా ఏం కావాలి? ఆ సువాసన కలిగిన వారుగా ఉండాలి.